దీపావళి బాంబులు కాలుస్తుంటే నా చీర మొత్తం కాలిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బాంబులన్నీ తుస్సుమన్నాయి కదా అని ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని 2 days ముందు నుండే ఎండలో ఎండబెట్టాం. అప్పుడైతే బాగా కాలుతాయి కదా. ఈ లోపు మా తమ్ముడు నువ్వు ఇల్లంతా దీపాలు పెట్టు, నేను మొత్తం బయట పెడతాను రెడీగా అన్నాడు. సరే అని ఇల్లంతా దీపాలు పెట్టడం స్టార్ట్ చేశాను. అవి పెట్టే లోపు అన్ని అరేంజ్ చేసేసాడు. నేను 2 years నుంచి ట్రై చేస్తున్నా. పికాక్ షేప్ లో వచ్చేది ముందు కూర్చుంటే వెనక నుంచి బాగా వస్తుంది కదా, అది వీడియో తీసుకుందామని. లాస్ట్ ఇయర్ ఎలాగో చెడిపోయింది. ఈ ఇయర్ అయినా బాగా రావాలని చెప్పి ముందే జాగ్రత్తగా 2 కొనిపెట్టా. నేను ముందు కూర్చుంటే వాడు వెనక నుంచి వెలిగించాడు. అది వెలుగుతుండగానే నాకు డౌట్ వచ్చింది, నా మీదకి వస్తుందేమో అని. అప్పటికే అడిగితే ఏమీ రాదు నేను చూసుకుంటా అన్నాడు. సరే అని కూర్చున్నా. ఇంతలో అది వెలుగుతూ వెలుగుతూ నా మీద పడిపోయింది. వాడు భయంతో అటు సైడ్ పారిపోయాడు. నేను భయంతో ఇటు పరిగెట్టేశాను. నా చీర మొత్తం కాలిపోయి మొత్తం పొగలొచ్చేసింది. ఈ లోపు నా చీర కాలిపోయిందని మా అమ్మకి చూపిస్తుంటే వెనక నుంచి ఇంకోటి వెలిగించడం స్టార్ట్ చేశాడు. థ్యాంక్ గాడ్ ఈసారి అయితే తప్పించుకున్నాను.